కూడా అదే. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యేకించి వయోధికుల గురించి వయోధికుల గురించి ఎవరైనా సరిగా రాస్తలేరు కాబట్టి కవి శ్రీ వెంగళ లక్ష్మణ్ గారు రావడం జరిగింది. వయోధికుల గురించి ఎక్కువ మంది రాయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా వయోధికులకు ఎందుకు ఏమిటి అంటే, ఈరోజు పిల్లల కోసం తల్లిదండ్రులు తమ చెమటోడ్చి ఎంతో కష్టపడి వాళ్ళను వయోవృద్ధులు ఒక చక్కని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద అయిన తర్వాత చివరికి బుక్కెడ అన్నం పెట్టడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడు? వారి వృద్ధాప్య దశ. అటువంటి జరగకుండా ఉండాలంటే, మరి అట్లాంటి చేసే వారికి బుద్ధి రావాలంటే కవిత్వంలో కూడా పద్యాల ద్వారా పాటల ద్వారా ఒక మేల్కొల్పు తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కవులకు కనీసం ఒక ప్రముఖమైనటువంటి 5 మంది కవులను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కవులను 24 పుస్తకాలు రాసినటువంటి వయోవృద్ధులు మరి అనుభవజ్ఞులు గోచికొండ మురారి పంతులు గారిని ఎంపిక చేయడం. అలాగే బారాధనరాజు తన కష్టంలో జరిగినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి నవలను కూడా 2 నవలలు రాసి అత్యధిక పేరు తెచ్చుకున్నటువంటి కథాంశాలను కూడా రాసి ముందుకు వచ్చినటువంటి వారికి